నీకేం కావాలంటే అది ఇప్పిస్తాడు సార్ నమస్తే సార్. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చాడని చాలా మంది కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎన్నికలకు వచ్చాడు అని. కాకపోతే వచ్చిన 11 నిమిషాలు కూడా ఉండకుండా ఆయన వాకౌట్ చేయడం జరిగింది. సో దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు అందరు అసెంబ్లీ నిన్న కూడా ఇక్కడ చాలా మంది చెప్పారు, మీదే ఛానల్ వాళ్ళు పోయాడు అసెంబ్లీలో బాగా పోయాడు, పోయి మాట్లాడతాడు ప్రజల గురించి, అది ఇది అందరు అనుకున్నారు. కానీ అడిగి పోయినాక పోయి ఆధార్ వేసుకుని వచ్చాడు. అది అంటే ఒక 60 రోజుల పాటు రాకపోతే రద్దు చేస్తారని అందుకోసం భయం కోసం వెళ్ళినట్టే. ఓకే, ఇప్పుడు 11 మందికి రాజీనామా చేయాలిగా, 11 మంది మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది. బై ఎలక్షన్తో గెలిస్తే ఒక జగనే గెలుస్తాడు, ఈ 10 మంది ఓడిపోతారు. ఎందుకంటే అధికారం వాళ్ళు ఉన్నారు కాబట్టి. అందువల్ల ఆ భయంతో ఈ కథ వాళ్ళు ఈరోజు చెప్పారు, పోయిరాబా స్వామి అటెండ్ చేసుకుంటా అని అంటే దాన్ని అటెండ్ చేసుకుని వచ్చాడు. ఇప్పుడు నార్మల్ గా అసెంబ్లీకి పోతే ప్రజల కోసము, ప్రజల సమస్యల కోసం మాట్లాడాలి ఎవరైనా, కానీ ఈయన మాత్రం ఆయన సొంత లాభం కోసమే మాట్లాడతారు. ప్రతిపక్ష హోదా అంటున్నాడు. సో ఇది కరెక్టే అంటారా? ప్రతిపక్షం జనమే అయినప్పుడు ఆయన ఎట్ట చంద్రబాబు చేతిలో జోబులు ఇచ్చేది కాదుగా. అది జనం, నువ్వు 18 మంది గెలుచుకుంటే నీ ప్రతిపక్ష హోదా వచ్చేది. అది రాజ్యాంగం ప్రకారం నీ హక్కులు నీకు వచ్చాయి, అన్ని వచ్చాయి. జనమే అయినప్పుడు ఆయన ఏమిస్తాడు? అది అంటే ఇప్పుడు ఆయన ఏమంటాడంటే నాకు 40% ఓట్ షేరింగ్ వచ్చింది. 40% ఓటు పెట్టి సీట్లు అయ్యి 40% పోయినసారి చంద్రబాబు నాయుడుకి వచ్చిన 40% 23 సీట్లు వచ్చినాయి. అప్పుడు 4 సీట్లు లేకుండా నువ్వు ప్రతిపక్ష హోదా ఉండదని ఏనా చెప్పిండు. మరి ఓవరాల్ గా ఇప్పుడు మరి ఆయన ప్రతిపక్ష హోదా ఒక 11 సీట్లకే ప్రతిపక్ష హోదా కావాలని మాట్లాడడం కరెక్టే అంటే? కరెక్ట్ కాదు, అది జనమే లేదు, అది రాజ్యాంగంలో లేదు హక్కు. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచో కూడా అసెంబ్లీకి రాడంటే ఎట్టకేలకి ఈరోజు వచ్చాడు అనుకున్నారు. కాకపోతే వచ్చిన 11 నిమిషాలకే వాకౌట్ చేశాడు. సో దీన్ని మనం ఏ విధంగా చూడవచ్చు? ఏమో ఆయన తెలిసిన పంతులు గారు ఏమో 11 నిమిషాలు కానీ ఎక్కువ ఉండకూడదు అసెంబ్లీలో అని చెప్పి ఆయన ముహూర్తం పెట్టాడేమో. సో ఆయనకే కరెక్ట్గా 11 నిమిషాల తర్వాత ఆయన వెళ్ళిపోవడం జరిగింది. సో మనం ఒక విధంగా డివోషనల్గా చూడొచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారికి అంటే ఏం క్వశ్చన్స్ అడుగుతారో ఆన్సర్ చెప్పాల్సి వస్తుందని భయపడి వెళ్ళి అనుకోవచ్చా? కోర్స్ అట్లా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతిపక్షం వాళ్ళు అందరూ ఉంటే కనుక ఈయన కాకపోయినా వెనకైనా ఎవరైనా చెప్పొచ్చు. బట్ మన జగన్ గారికి అయితే అంత టాలెంట్ లేదని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన స్కూల్లో ఫస్ట్, కాలేజీలో ఫస్ట్ కదా. సో దానివల్ల లేచిపోయామో అనుకుంటున్నాను. నార్మల్గా ఏ నాయకుడు అయినా కూడా అసెంబ్లీకి వెళ్తే ప్రజల పక్షాన వాళ్ళ సమస్యల గురించి మాట్లాడతారు. కానీ ఈయన అక్కడికి వెళ్ళి కూడా ఉన్న 10 నిమిషాలు కూడా నాకు ప్రతిపక్ష హోదా అనే విధంగా మాట్లాడారు. సో ఇది కరెక్టే అంటారా? సో ఇది కరెక్ట్ అని చెప్పి అయితే అనుకోవట్లేదు. సో ఆయన గుంటూరులో మిర్చి యాడగడ్ కోసం కష్టపడితే నిజంగా రియల్ టైగర్ అనుకున్నాను. బట్ అసెంబ్లీలోకి నుంచి వాకౌట్ చేసిన వెంటనే సో టైగర్ బిస్కెట్ మీద ఉన్న టైగర్ తప్ప రియల్ టైగర్ కాదని చెప్పి అనుకుంటున్నాను. అంటే ఆయన ఏ పాయింట్ తీసుకొస్తాడంటే నాకు ఒక 40% ఓట్ షేరింగ్ వచ్చింది, నాకు ఇవ్వకుండా పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇస్తున్నారనే విధంగా మాట్లాడారు. సో పవన్ కళ్యాణ్ ఏమంటున్నా అంటే ఇక్కడ కావాల్సిన ఓట్ షేరింగ్ కాదు, కావాల్సింది సీట్లు, మీకు 11 ఉన్నాయి, ప్రతిపక్ష హోదా రాదు అని నిక్కట్టుగా చెప్పేస్తున్నాడు. అంతే కదా. ఇప్పుడు ఒక ఓటు తక్కువ వచ్చినా సరే నేను కూడా సీఎం అవుతానంటే కాదు కదా. ఫస్ట్ ఒక ఓటైనా 10 ఓట్లైనా సరే అది ఎవరికి పడతారో వాళ్ళే అధికారంలో ఉంటారు అనమాట. సో 40% వచ్చిందా 50% సంబంధం లేదు. సో ఎగ్జామ్ పాస్ అయినామా లేదా, 34 మార్కులు వచ్చి 36 పాస్ అంటే అది వేరే కదా. సో ఆయన ఎగ్జామ్ పాస్ అవ్వలేదు, నేను ఎగ్జామ్ పాస్ అయ్యాడు, అంతే తేడా. బ్రో హాయ్. బ్రో హాయ్ అన్న. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చాడని కొంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంత లోపల ఒక 11 నిమిషాలకే ఇక్కడ వాకౌట్ చేయడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు మనం? భయపడే పారిపోయింది కదన్న. భయపడే అసెంబ్లీ నువ్వు ఒక ప్రజలు గెలిపించిన తీర్పుని అగౌరవపరిచినట్టే కదా. సరే నిన్ను గతంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నువ్వు ఈ రాష్ట్రానికి కావాలని కుసబెట్టిర్రు, నీ పరిపాలన బాగలేదని నిన్ను ఓడదెంగి ప్రతిపక్ష హోదాలో కుసబెట్టిర్రు. నీ బాధ్యత ఏంది? ప్రతిపక్ష హోదా కూడా లేదు. సరే ఓకే అన్న, ఇప్పుడు సరే ఓకే అన్న, నువ్వు అన్నది ప్రతిపక్ష హోదా కాదనే అనుకుందాం. అయినా సరే కానీ ఒక గతంలో చేసిన ముఖ్యమంత్రిగా ఆ హోదాగా ఒక ప్రతిపక్ష నాయుడిగా నీకు ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ నువ్వు అసెంబ్లీకి పోయి కొట్లాడాలి. ఏది నువ్వు ఆ ప్రభుత్వం చేసే ఏదన్నా వ్యతిరేక విధానాల మీద దాని మీద నువ్వు కొట్లాడితే నీకు గౌరవం ఉంటుంది. సరే నువ్వు ఎందుకు భయపడి పారిపోయినావు? గతంలో చంద్రబాబు నాయుడు గారికి 23 వచ్చినాయి. నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అది ఇనుకున్నాను. ఇప్పుడు నీకు హోదానే లేకుండా పోయింది కదా. అది అంటే ఇప్పుడు ఆయన పాయింట్ ఏది మాట్లాడుతుందంటే నాకు ఒక 40% ఓట్ షేరింగ్ వచ్చింది, నాకు ఎందుకు ఇవ్వరు, పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇస్తారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఏమంటున్నా అంటే ఇక్కడ ఓట్ షేరింగ్ కాదు, మనకు కావాల్సిన సీట్లు అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది 100% నిజమే కదన్నా. నీకు ఇప్పుడు 11 ఎక్కువ సంఖ్యనా 21 ఎక్కువ సంఖ్యనా అన్న? 21 కదా ఎక్కువ సంఖ్య. నీకు ఓట్ షేరింగ్ వస్తుంది, నీకు 21 సీట్లు పవన్ కళ్యాణ్ గారు వచ్చినాయి కాబట్టి డెఫినెట్గా ప్రతిపక్ష హోదా పవన్ కళ్యాణ్ గారే.
ఇప్పుడు గతంలో 23 వచ్చినప్పుడు కొట్లాడినా లేదన్నా వాళ్ళకు జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లు ఉన్నప్పుడు ఎట్లా కొట్లాడిన అసెంబ్లీలో వాళ్ళ మేడం భువనేశ్వరి మేడం గారిని ఎట్లా అవమానం చేశారు, ఎలా చేశారు? అయినా కానీ ఎన్ని అవమానాలు ఎదుర్కొరు. లోకేష్ గారిని పప్పు అని ఎలా చేశారు. ఇవాళ ఇప్పుడు ఆ పప్పు రెడ్ బుక్ అని ఢిల్లీ వీధులలో మీరు భయపడతలేదు, పరిగెత్తురు కదా. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచో కూడా అసెంబ్లీకి వస్తాడని చాలా మంది అనుకున్నారు. ఈరోజు వచ్చాడు, కనీసం 11 నిమిషాలు కూడా ఉండకుండా వెళ్ళిపోవడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు మనం? ఏ విధంగా చూడొచ్చు అంటే ఇప్పుడు ఉన్న రాజకీయ ప్రకారం అంటే వాళ్ళు ఒక్కొక్కరు ఎమ్మెల్యేలు ఆపేస్తున్నారు. ఎందుకు ఆపుతున్నది? ఆ రాజకీయ ప్రకారం వాళ్ళకి ఎట్లుందో తెలియట్లేదు. ఒక రూల్స్ లేదు, ఏం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీ ఎందుకు వెళ్ళలేదంటే ఒక రీజన్ ఉంది. ఆయన వస్తాడు, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఏం చేసిన ఎమ్మెల్యే ఒకరిని జైలు వేయడం, ఎవరిని ఎత్తుక్కొని పంపించడం అట్లా చేస్తున్నారు అనమాట. తప్పు ఏంటంటే తప్పు క్రియేట్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు అంటే ప్రతి ప్రూఫ్స్ ఇట్లా చూపించింది, వీళ్ళు చూపించిన కొంచెం వెనకాడుతున్నారు అంతే. దాని మీద అసెంబ్లీకి పోయి కూడా ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడడం కరెక్టే అంటారా? అసెంబ్లీలో ఎవరైనా కూడా ప్రజల సమస్యల గురించి హామీలు అందుతున్నాయి ఈ విధంగా మాట్లాడతారు కదా, మాట్లాడతారు. అక్కడికి వెళ్ళి కూడా ప్రతిపక్ష హోదా మాట్లాడంటే తను ఉన్న ఆయుధమే అట్లా మాట్లాడి ఉండొచ్చు, కానీ అది కరెక్ట్ కాదు. తను కూడా ఒకసారి ప్రతిపక్ష హోదా వచ్చిందంటారా 2029లో? అది ఆలోచించాలి బ్రో. నెక్స్ట్ నెక్స్ట్ ఓకే బ్రో, అంతే. అంటే చాలా మంది ప్రజలు అందరూ కూడా మాకు ప్రతిపక్ష అంటే లేదా ఆల్రెడీ 11 సీట్ల పరిమితం చేశారు. సో మరి వాళ్ళ నిర్ణయాన్ని కూడా ఈయన కాదంటే ఎట్లా చెప్పండి? అదే దాన్ని కూడా కొంచెం గట్టిగా ఆలోచించాలి కదా. ఓకే, సో ఓవరాల్ గా మీరు ఏమంటారు? ఈయన చేసింది కరెక్టే అంటారు? ఈ విధంగా ఈయన చేసినంటే నేను జగన్ ఫ్యాన్, ఎగ్జాక్ట్లీ జగన్ ఫ్యాన్ నేను. తను చేసిన రైట్ రాంగో తెలీదు. ఆయన ప్రయత్నం నుంచి వాకౌట్ చేయడం కరెక్టే అంటారు? వాకౌట్ చేయడం కరెక్టే అంటే నాకు జగన్ ఫ్యాన్ కేసు. అంటే భయ్యా ఇప్పుడు 11 సీట్లు వచ్చినాయి కదా, మరి 18 వస్తాయి కదా మినిమం ప్రతిపక్ష హోదా. ఇప్పుడు 170 సీట్లు 18 రావాలి. మరి అవి రాకుండా తను ఎలా క్వశ్చన్ చేస్తాడు నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని? ఏదో చేస్తాడు బ్రో, కొంచెం ఉన్న టైం పడుతుంది, అది కూడా చేస్తాడు. అనేది కొంచెం ప్రయత్నం చేస్తున్నాడు. అదే దాని మించి ఏం లేదు. సో టైం పడుతుంది. సో నెక్స్ట్ అనేది ఆలోచించాలి. అనేవాడు సినిమా యాక్టర్ అంటే ముఖానికి మేకప్ వేసుకునేవాడు, కానీ ఆయన చూస్తే నాకు గజ వణుకుతుంది. ఎందుకు అంటే ఆయన మేకప్ వేయడమే కాదు, నా లైఫ్కి ప్యాకప్ చెప్తాడు అనేమో. అందుకనే 11 నిమిషాల కన్నా ఒక్క సెకండ్ కూడా ఎక్కువ ఉండకుండా ఏం చేశాను, ఎందుకంటే మా 11 సీట్లే కాబట్టి. అది వేరే విషయం. రఘురామ కృష్ణరాజు గారిని కూడా ఆయన పార్టీలో గతంలో ఉన్నప్పుడు చాలా అరెస్ట్ చేసి చాలా చిత్రహింసలు చేశారు. ఇప్పుడు ఆయన్ని స్పీకర్ గా పెడితే ఆయన్ని కూడా ఫేస్ చేయలేనేమో అని చెప్పి అదొక బేసికలీ ఒక చిన్న చూపు అయిపోయింది ప్రతి ఒక్కరికి. ఈ జగన్మోహన్ రెడ్డి పేరు కూడా మర్చిపోయాను, పదవిలో లేకపోతే అది వేరే విషయం అనుకోండి. ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైనా గొప్పగా చేద్దాం అనుకుంటే గొప్పలు చెప్పుకోవడమే కానీ గొప్పలు చేసేది ఏ రోజు లేదని మీ అందరూ కలిపి ఇచ్చేసారు. కాబట్టి నన్ను 11 నిమిషాల కన్నా ఎక్కువ ఉండనివ్వరని ఆ 11 సీట్లు వచ్చిన వాళ్ళ గురించి అయినా మనిషికి 1 నిమిషం చొప్పున మాట్లాడి ఇంటికి తెంగేశాను. ఏసీ వేసుకుందాం అంటే ఏసీకి కూడా డబ్బులు అదే ఓసీగా అది వేరే విషయం. రైట్, చెప్పండి. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే మీకు అంతగా ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ దేశానికి వెళ్ళిపోతున్నాను అన్నారు. బేసికల్లీ ఇప్పుడు నిజం చెప్పాలి అంటే జర్మనీ కాదు, ఇటలాండ్, అలాగే దుబాయ్, అమెరికా అటువంటి దేశాల్లోనే పోవాలి. అది కూడా ఒక సగం మాస్క్ వేసుకుని పోవాలి. ఎందుకంటే మళ్ళీ గుర్తు పెడితే సెల్ఫీలు కుల్ఫీలు అడుగుతారు. ఎందుకంటే ఇక్కడ జగన్ మామయ్య. అందుకనే అంతకుమించి ఆంధ్రప్రదేశ్లో మనకు ఒక్క ఓటు కూడా పడేది లేదు, అది వేరే విషయం. రైట్, బేసికలీ ఇంగ్లీష్ రాకపోయినా కవర్ చేస్తాం కాబట్టి. అలాగే ఇన్ని రోజులు దాని ఏమంటారు స్క్రిప్ట్ లేదు, స్క్రిప్ట్ రాసి వాడు కూడా పేమెంట్ ఇవ్వక తెంగేసాడు, అది వేరే విషయం. నార్మల్ గా అసెంబ్లీకి ప్రజల తరపున ప్రజల సమస్యల కోసం పోతారు కదా, మరి అక్కడికి వెళ్ళి కూడా ప్రతిపక్ష హోదా అంటుండే ఏంటి? బేసికలీ సమస్యలు అంటే గుర్తొచ్చింది. పక్కవాడి సమస్యల గురించి మాట్లాడే ముందు నా సమస్యల గురించి ఎవరు మాట్లాడుతారో తెలియదు, అది వేరే విషయం. రైట్. హాయ్ బ్రో. హాయ్ అన్న. సో ఈరోజు అసెంబ్లీ నుంచి జగన్మోహన్ రెడ్డి వాకౌట్ చేయడం జరిగింది. సో అంటే అసెంబ్లీ కాకపోయినప్పటికీ అక్కడ గవర్నర్ గారి స్పీచ్ కూడా గౌరవం ఇల్లని చాలా మంది అంటున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? డెఫినెట్గా అండి. కాకపోతే అది గవర్నర్ గారి ప్రసంగం అయిపోయిన తర్వాత వాకౌట్ చేసి ఉంటే అది కొంచెం ప్రజలు కూడా కొంచెం చూసేవాళ్ళు. అదే చూడడానికి కూడా అక్కడ ఏం లేదండి. ఎందుకనంటే ఆయనకు వాకౌట్ చేయడం కొత్త కాదు, గతంలో కూడా అసెంబ్లీ వాకౌట్ చేసి సీఎం అయ్యే వరకు రానని వెళ్ళిపోయడం కూడా జరిగింది. సేమ్ అదే తరహాలో వెళ్ళిపోతే బాగుండేది. మరి నీచంగా నాకు
ప్రతిపక్షంగా ఇది హోదా కావాలని అడుక్కోవడం ఏంది? ఎందుకంటే ఒక ప్రత్యేక హోదా తెస్తా అన్న ఒక వ్యక్తి, ఒక మంచి నాయకుడు ఈరోజు ప్రతిపక్ష హోదా అడుక్కోవడం అనేది చాలా సిగ్గుచేటు అండి. అడుక్కోవడం అని అంటే ఆ లీడర్ యొక్క గొప్పతనం అనేది దిగజార్చుకోవడమే. ఆయన స్టామినాను, ఆయన ఎబిలిటీని మొత్తం తగ్గించుకోవడం జరుగుతుంది. సో ఏదున్నా సింహం సింగిల్గా వస్తుంది. మా అన్న 175కు 175 గెలుస్తాడన్నారు. ఈరోజు అడుక్కునే పరిస్థితి ఉందంటే చాలా వరకు వైఎస్ఆర్ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఆ పార్టీని వీడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మా లీడరే ఈ స్థాయి అడుక్కుండే, ఎందుకంటే ప్రజల తరపున పోరాడాలంటే ప్రజల సమస్యలను బయట కూడా మాట్లాడచ్చు, అసెంబ్లీనే కాదు ప్రజల దగ్గరికి నేరుగా కూడా వెళ్ళచ్చు, అనేక మీటింగ్లు పెట్టవచ్చు, అనేక ప్రెస్ మీట్లు పెట్టవచ్చు, ప్రజల దగ్గరికి నేరుగా వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకోవచ్చు. అంతే తప్ప ఇట్లా వాకౌట్లు చేసి ఏదో పబ్లిసిటీ కోసం స్టంట్స్ చేయడం వల్ల పార్టీకి మైనస్ జరుగుతుంది తప్పించే ప్లేస్ అనేది జరుగుతుంది. బ్రో నమస్తే బ్రో. నమస్తే అన్న. సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడం జరిగింది. సో అక్కడ 11 నిమిషాలు ఉన్న తర్వాత వెళ్ళిపోవడం జరిగింది. సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అసెంబ్లీకి వచ్చిండు, 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయిండ్రు, ఏదో గొడవ చేసిండ్రు. కానీ నేను అనుకున్న ప్రజల గురించి మాట్లాడడానికి వచ్చిండు ఈరోజు అని నేను అనుకున్నా. కానీ మరి ఎమ్మెల్యేలని అరెస్ట్ చేస్తేనే బయటకు వచ్చిండు ఈరోజు. అంటే ఎమ్మెల్యేలని అరెస్ట్ చేస్తే మాత్రమే వచ్చిండు తప్పితే ప్రజల్లో ఎంత బాధ ఉన్నా గిట అసలు రాలేదు. ఇన్ని రోజులు ఏసీ వేసుకొని మంచిగా పడుకున్నాడు జగన్ అన్న. మళ్ళీ ఈరోజు అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడతాడని మేము అనుకున్నాం. ఎమ్మెల్యే గురించి మాట్లాడతారా, ప్రజల గురించి మాట్లాడతారా అనుకున్నాము. కానీ 11 నిమిషాలు ఉండి ఇంకా పారిపోయిండు. మళ్ళీ గట్టి పార్టీ కదా ఇక్కడ ఉన్నది అంటే పవన్ కళ్యాణ్ అన్నతోటి మాట్లాడలేడా, లేకపోతే చంద్రబాబు నాయుడుతో మాట్లాడలేడా, పవన్ కళ్యాణ్ అన్నతో మాట్లాడలేడా, శక్తి లేదా, అంత మాట్లాడేంత లేదా, దమ్ము లేక వెళ్ళిపోయిందా ఏందో నాకు అర్థం కాలేదు. ఏం గొడవ అయిందో నాకు అర్థం కాలేదు. సార్ నమస్తే సార్. నమస్తే. సో ఈ రోజు అంటే ఎప్పటి నుంచో కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదు అన్నారు. సో ఈరోజు ఎట్టకేలకు వచ్చాడు అనుకునే లోపే కనీసం ఒక 11 నిమిషాల పాటే ఉన్నాడు. అంటే వాళ్ళ 11 సీట్లకు న్యాయం చేశాడు అనుకోవచ్చు. సో మరి ఈ వాకౌట్ చేయడానికి మీరు ఏ విధంగా చూస్తారు? అంటే యాక్చువల్గా అసెంబ్లీకి ఏదైతే రావడం అనేది అసలు జగన్మోహన్ రెడ్డి గారు రారు అని అనుకున్నారు. ఎందుకంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ అసెంబ్లీకి వచ్చినా సరే తన వాయిస్ వినిపించడానికి ప్రతిపక్ష హోదా అనేది ఖచ్చితంగా కావాలి. అలా వినిపించలేనప్పుడు ఓన్లీ ఏదైతే ప్రభుత్వం ఉంటుందో ప్రభుత్వం వాయిసే వినిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదు, రాకూడదని ప్రిపేర్ అయ్యారు. ఏదైతే మనకి స్పీకర్ గారు ఎవరైతే మనకి రఘురామకృష్ణరాజు గారు 60 రోజులు అసెంబ్లీకి రాలేని పక్షంలో ఖచ్చితంగా ఏదైతే సభ్యత్వం ఉందో అది రద్దు చేస్తారని చెప్పడం జరిగిందో, ఖచ్చితంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడం అనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఒక అంటే రాకపోతే రద్దు అవుతుంది కాబట్టి రావాల్సి వచ్చింది. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సో మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎప్పుడు వస్తాడని అందరు వెయిట్ చేశారు. సో వచ్చిన 11 నిమిషాలకే వెళ్ళిపోవడం జరిగింది, వాకౌట్ చేశాడు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు మనం? పులివెందల పులి పిల్లి అయిపోయింది ఏంట్రా అనుకుంటున్నారు అందరూ. ఏమండి ఏనుగు పెద్ద పిత్తుతారు అనుకున్నారంట చాలా మంది. దానికోసం వెయిట్ చేస్తాను తెల్లవాళ్ళు ఇది ఎప్పుడు పిత్తుతారు తుస్సుమందంట. అలాగా మనం ఎదురు చూసాం. పుల్లిలాగా వస్తాడు అంటే పిల్లి అయిపోయాడు. ఏమండి అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఆయన ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి. పోరాటం చేయకుండా 5 నిమిషాలు కూడా అసెంబ్లీలో ఉండకుండా వచ్చే 5 సంవత్సరాలు నాకు అధికారం ఇవ్వండి అని అడుగుతాడు. ఎంత హాస్యాస్పదమైన మాట అంటే అలా నాయకుడని ఎవడు అడుగుడు. నిలబడాలా, పోరాటం చేయాలా, చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద చర్చ చేయాలా, ఏదన్నా తప్పు చూస్తే ప్రభుత్వాన్ని నిలదీయాలి. అంతేగాని పిల్లిలా పారిపోవడం ఏంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు ప్రతిపక్ష హోదాగా అంత గట్టిగా మాట్లాడుతున్న వ్యక్తి అదే గట్టిగా ఎందుకు అసెంబ్లీలో ఉండట్లేదు అనేది క్వశ్చన్. ఈయన దొంగలా పారిపోతున్నాడు కాబట్టి నేను ఒకటి అనుకుంటున్నా, ఈయన చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ఏవో అప్పట్లో ఏవో స్కాములు చేసి ఉంటాడు, అవి కానీ అసెంబ్లీలో బయటపడతాయేమో, దేశం మొత్తం తెలిసిపోద్ది, ఉద్యోగం ఊడిపోద్ది, జైలు పోవాల్సి వస్తుందేమో అని చెప్పేసి ఆలోచన ఒకటి. అలా కాకుండా జైలు మ్యాండేటరీ ప్రకారం ఎలా తప్పించుకోవచ్చు, తప్పులు చేసి ఎలా తప్పించుకోవచ్చు, సంతకం పెట్టి వెళ్ళిపోతే మళ్ళీ ఇప్పుడు 90 రోజులేమో రాకపోతే ఆయన్ని ఎమ్మెల్యే పదవిని తొలగిస్తారు, రాజ్యాంగం ప్రకారం రద్దు చేస్తారు. అందుకోసమని నేను గుర్తు చేయడానికి అప్పుడప్పుడు ఇట్లా వచ్చి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు అధికారం కావాలనుకున్నప్పుడు పోరాటం చేయాలి. పవన్ కళ్యాణ్ గారండి మగవాడంటే 10 సంవత్సరాలు అధికారం లేకపోయినా పార్టీ నిలబడి జగన్మోహన్ రెడ్డికి ఒక ముఖ్యమంత్రికి ఎదురు తిరిగి జగన్ నిన్ను అధపాతాలను తక్కువపోతే నేను పవన్ కళ్యాణే కాదు అని నిలబడి గుండె ధైర్యంతో నిలబడ్డాడు. అలా ఆయన చూసి నేర్చుకో. ఆయన